అలా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారా? మరోసారి మనమంతా కలిసి దేవుని స్తుతించడానికి ఆయన దీపించిన సమన్వయం పెట్టి స్తుతిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి వ్యతిరేకంగా ఉంది, వర్షాలు తుఫాను అయినప్పుడు కూడా ఆయన సన్నిధిలో దినము గడుపుట లోకంలో మనం గడిపిన 1000 దినానికంటే శాస్త్రముల వాక్యం చెప్తుంది కనుక ఆ రెండవ రాకడ దినం సమీపించిన సూచన కొద్ది మరి ఎక్కువగా సదులు గడపడం ఎంత మనకు దేవునికరమో ఆశీర్వాదకరం. వచ్చిన దీవించుడు గాక. ఇంకా రావాల్సిన ప్రేరేపించి నడిపిస్తున్నాను నమ్ముచు క్లుప్తంగా ఒక మాట గురించి దీని వాక్యంలో మనము పరిశీలన చేసుకున్నాం. దీని స్తోత్రకరం గాక. చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథము మొట్టమొదటి కీర్తన మొట్టమొదటి వచనం గురించి గత కొద్ది దినాలుగా ఉదయకాలపు ఆ యొక్క సందేశాల్లో మనం వింటున్నాం. ఆ క్రమంలో మరొక మాట కూడా ఇక ఆదివారం పాల్గొని కంటిన్యూ చేసి ఒక మాట గురించి మనం నేర్చుకున్నాం. కీర్తన గ్రంథము మొట్టమొదటి కీర్తన మొట్టమొదటి వచనం. దుష్టుల ఆలోచన చెప్పండి ఒక పాపల మార్గం అండి ఒక అపహాసకుడు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చాలా మంది స్తోత్రకరం గాక. ఈ మాట గురించి గత కొద్ది దినాలుగా ఉదయకాలపు ధ్యానాల్లో మనము నేర్చుకుంటున్నాం. దుష్టుల ఆలోచన నడవకూడదు, దేవుని ఆలోచన నడుచుకొని నేర్చుకున్నాం. అలాగే పాపల మార్గమున నిలవకూడదు, మన పరిశుద్ధంగా మనం జీవించే ఉండాలి మనము నేర్చుకున్నాం. మూడో మాట ఏమిటాయి అంటే అపహాస్యం కూర్చునే చోట మనము కూర్చోవద్దని చెప్పి చక్కని వాటి చెప్తుంట మనం చూస్తున్నాం. దీని స్తోత్రకరం గాక. అపహాస్యము అంటే ఏమిటి? హేళన చేయడం కదా, అవమానపరచడం కదా. కాబట్టి ఇటువంటి లక్షణాలు విశ్వాస జీవితంలో ఉండకూడదని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. కాబట్టి ఇద్దరు ఉంటున్నప్పుడు మూడో వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదట. అపహాస్యం చేస్తూ అతను మంచి చేస్తే మంచి గురించి మాట్లాడుకోవచ్చు, కానీ ఒకవేళ అతను కొన్ని బలహీనతలు ఉన్నట్లయితే అనారోగ్యమైన బలహీనతలు ఉండవచ్చు, అవయవ లోపాలు ఉండవచ్చు, లేదా కొన్ని ఇబ్బందులతో ఉండవచ్చు, లేదా ఆత్మీయతలు తప్పిపోయి ఉండవచ్చు. ఏమైనప్పుడు కూడా వారి కోసం ప్రార్థన చేయాలి. వారు మారుమూసి పొంది వారు కూడా క్రమ దేవిసందుకు వచ్చి మాతో పాటు ఆత్మలు ఉజ్జీవించబడాలి అని చెప్పి వారి క్షేమాన్ని కోరుకుని, వారి మారుమూసి కోరుకుని, వారి ఆత్మీయ ఎదుగుదల కోరుకుని, ఆత్మీయ అభివృద్ధి కోసం వారు ప్రార్థించేవారికి అక్కడ ఉంటుండాలి తప్ప వారు లేనప్పుడు వారి కోసం ఎప్పుడు అపహాసం చేసేవారు ఉండకూడదు. అలా వారి ఎదురుగా కూడా వాళ్ళకున్న బలహీనతలు బట్టి ఎప్పుడు కూడా మనము అపహాసం చేయకూడదని చెప్పి కీర్తనకారు మోషే ద్వారా సెలవిస్తుండటం మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రకరం గాక. కాబట్టి మన చిత్తులో కూడా జ్ఞానం చేసుకున్నాం. అందుకే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం చూసినప్పుడు అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనులకు వీపులకు దెబ్బలను నింపబడమని చెప్పి చెప్తుంట మనం చూస్తున్నాం. కాబట్టి ఒకరిని అపహసించినప్పుడు దేవుని నుంచి శిక్షించబడే ప్రమాదం గుర్తించేవారిగా ఉంటుండాలి. మనం కలిగిన దాన్ని బట్టి స్తుతించాలి, ఇతర లేని దాన్ని బట్టి మనం ఏం చేయకూడదు, అక్కడ హేళన చేయకూడదని చెప్పి గుర్తించేవారిగా ఉంటుండాలి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం బట్టి మనం స్తుతించాలి, ఇచ్చిన ఐశ్వర్యం బట్టి స్తుతించాలి, మనకిచ్చిన స్థుతిని బట్టి స్తుతించాలి, మనకుటువంటి రక్షణ బట్టి స్తుతించాలి తప్ప అవి లేని వారిని చూసి ఎప్పుడు హేళన చేయకూడదని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం చూస్తాం. ఎందుకంటే అపహాసం కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు, ఎందుకంటే మీరు కూడా ఇతరుల వలె అపహసించే లక్షణాలు ఉంటాయని చెప్తుంటే మనం చూస్తాం. సాధారణంగా దేవుని బిడ్డల్లో ఈ లక్షణాలు కొద్దుగా ఉంటాయి, కానీ అన్యుల్లో చూసినట్లయితే ఇద్దరు కూర్చున్నప్పుడు మూడో వ్యక్తి అక్కడ ఎవరైతే లేరో వారి గురించి అపహసిస్తూ మాట్లాడుతున్న మనం అక్కడ చూస్తున్నాం. అయితే దేవుడు చూస్తున్నాడు గుర్తించి దైవం కలిగి మరి మరొక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా అపహాసం చేసేవారిగా ఉండకూడదని చెప్పి గుర్తించేవారిగా ఉంటుండాలి. ఒక వ్యక్తిని మనం అపహాసం చేసినప్పుడు అతని జీవితంలో కృంగిపోతుంటాడు కదా, నేను ఇంతేనా నా జీవితం అని చెప్పి నిరాశకు లోనవుతూ ఉంటుంటాడు. నిజంగా నేను ఎందుకు పనికిరాను అని చెప్పి ఇంకా దిగజారిపోతూ ఉంటుంటాడు. ఎప్పుడైతే వారిని అపహసించకుండా చిన్న లోపమే కదా, ఎవరికి లేదు లోపము, చిన్న అనారోగ్యమే కదా, ఎవరికి లేదు అనారోగ్యము, కొన్ని అప్పులు ఉన్నాయి అంతే కదా, ఎవరికి లేదు అప్పులు, దేవుడు అన్నీ కూడా మేలు చేస్తాడు. దేని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువని వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి జరిగిస్తాడు వాగ్దానం చేస్తుంది. దాని స్తోత్రకరం గాక. సో దేవుని విశ్వాసంగా మనం ఎప్పుడు కూడా ఇతరులు మనం కించపరిచేవారుగా, అపహాసం చేసేవారుగా, హేళన చేసేవారుగా, మరి చిన్న చూపు చూసేవారు ఉండకూడదు, కానీ ఎప్పుడు ఇతరులు ఘనపరిచేవారుగా, హెచ్చించేవారుగా, ముఖ్యంగా వారిని ధైర్యపరిచేవారు ఉన్నప్పుడు వారి విశ్వాసం వల్ల బలపరచబడతారు. మనతో పాటు దేవుని సన్నిధికి క్రమంగారు వచ్చేవారు ఉంటారు, క్రీస్తు సాక్షాత్ జీవిస్తాన్ని గుర్తించేవారుగా ఉంటున్నారు. అప్పుడప్పుడు కూడా వింటుంటాం, అయ్యా పలానా సంఘానికి వెళ్ళాను, వారు నాకున్న లోపాలు ఎత్తి చూపిస్తూ నా మీద నవ్వుతూ ఉన్నారు, లేదా నాకున్న బలహీనతను బట్టి వారు నవ్వుతున్నారు, నా స్థితిని పరిస్థితిని నా వస్త్రధారణను పేదరికాన్ని బట్టి వారు హేళన చేస్తున్నారు, అందుకే ఆ సంఘాన్ని వెళ్ళడం మానేశారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అది మాత్రం దేని బట్టి ఉండే లక్ష్యం మాత్రము కాదని గుర్తించేవారుగా ఉంటున్నారు. దీని స్తోత్రకరం గాక. ఈ లోపల మనతో ధనవంతులైనా కావచ్చు, ఈ లోపల మనతో విద్యావంతులైనా కావచ్చు, ఎంత జ్ఞానవంతులైనా కావచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం అందరూ ఎవరైతే దీని కుమారులము
కుమార్తెను గుర్తించాలి. నేను స్తోత్రకరం గాక. అందరూ దేవుని అంగీకరించదురో వారు దేవుని కుమారులను కూడా వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. అందుకే బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే అపాసం చేసేవారి చోట మీరు కూర్చోవద్దు అని చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. మరి ఎక్కడ కూర్చోవాలి కదా, ఎక్కడ కూర్చోవాలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుండగా క్లుప్తంగా కొన్ని మాటలు మనం అక్కడ నేర్చుకుని మన ఆత్మీయతను బలపరుచుకుందాం. దేవుడి దేవుని మనం పొందుకుందాం. చదువుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే అబ్రహాము తన గుడారం వద్ద కూర్చుని అని చెప్పి దీని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. దేని స్తోత్రకరం గాక. అబ్రహాం జీవితంలో చూసినప్పుడు ఆ యొక్క గుడారం దగ్గర తను కూర్చున్నాడు, తన ఇంటి దగ్గర గుడారాలు వేసుకున్నాడు. ఎందుకంటే ఆనాడు ఇళ్ళు అనేవి తాత్కాలిక గుడారాల లోపల అక్కడ ప్రాంతాలు అక్కడ వేసుకుంటూ ఉండేవారు. స్టాండ్గా గృహాలు అక్కడ నిర్మించుకునేవారు కారు. ఎందుకంటే వారు ఉన్నాయన్నీ కూడా ఎడారి ప్రాంతాలు, ఇసుక తుఫాలు వస్తూ అక్కడ ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఆ సహారా ఎడారని, తార్ ఎడారని కొన్ని ఎడారులు మనం వింటూ ఉంటాం. ఆ ప్రాంతాల్లో వారు ఎలా ఉంటారంటే గుడారాలు వేసుకుంటూ ఉంటుంటారు. ఒకవేళ తుఫాను వస్తే వెంటనే గుడాలు సర్దుకుని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి అక్కడ వెళుతూ ఉంటారు. అంతేకాదు వేరే దేశ ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఆ పల్లెలతో ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా గుడాలు వేసుకుని మనంతా పూర్తి ఎవరికి అక్కడ ఉండి అది పూర్తి అయిన తర్వాత మళ్ళా తమ సొంత స్థలానికి వెళ్ళేవారు. కాబట్టి వారి నివాస స్థలం ఏంటి అంటే గుడారాలు ఆ ప్రాంతంలో ఆనాడు దినాలు. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో కూడా చూసినప్పుడు తన గుడారాలు ఉంటూ ఎదురు చూస్తున్నట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. అతనైతే పైకైతే సంతోషంగా నవ్వుతూ ఉండవచ్చు, కానీ హృదయంలో మాత్రం ఏమి కలిగి ఉన్నాడు? వేదన, బాధన, దుఃఖము కలిగి ఉన్నాడు. కానీ క్రీస్తు నిరీక్షణ మాత్రం కోల్పోకుండా నిరీక్షణ కలిగి నమ్మినట్లుగా అబ్రహాం యొక్క జీవితంలో మనం అక్కడ చూస్తున్నామని దాని స్తోత్రకరం గాక. అటువంటి సమయంలో యెహోవా అతన్ని దర్శించాడని చెప్పి కనిపించాడు వాక్యం చెప్తుండగా దేవుడు కనిపించడం వెంటనే ధైర్యంగా ఇంకా ఎదురు చూస్తున్నాడు. చూస్తుంటే 3 మనుషులు ఆయన దగ్గరికి వస్తున్నారట. వెంటనే గుర్తించాడు, దేవుడేముందో నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత 3 వ్యక్తులు వచ్చారంటే వారు వచ్చేవారంటే నిశ్చయంగా దేవదూతలు అయి ఉంటారు, వారు దైవసేవకులు అయి ఉంటారు అని గుర్తించి దైవసేవకుల రూపంలోనే దేవదూతలు వచ్చారని గుర్తించి వారి ప్రేమపూర్వక ఇంటికి ఆహ్వానించాడు. వెంటనే తన భార్యతో చెప్పి వారికి అవసరమైన ఆహార పదార్థాలు సిద్ధపరిచి, అయ్యా మీరు వచ్చారు, నాకు ఎంతో సంతోషకరము. మా ఇంటికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా వట్టి చేతులు ఎప్పుడు కూడా పంపించను. కాబట్టి మా ఇంటికి వచ్చేవారు మీ చేతులు కడుక్కుని వెళ్ళండి, అనగా భోజనం చేసి వెళ్ళండి, ఆతిథ్యం సిద్ధపరుస్తానని చెప్పినప్పుడు షారా కూడా ఏకీపించింది. వెంటనే చక్కని వంట వార్పు చేసి రుచికరమైన పదార్థాలతో భోజనం పెట్టినట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రకరం గాక. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొట్టమొదటి చూసినప్పుడు ఆతిథ్యం చేయ మరొకడి, దీనివల్ల కొందరు ఎరుగుకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని చెప్పి అబ్రహాం ఉపమానగా సాక్ష్యం చెప్పినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం గమనించినప్పుడు ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, శిష్యుడని శిష్యుడు చేరుకున్నవాడు శిష్యుని యొక్క నీతిమంతుల ఫలం పొందును అని చెప్పి దీని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి దైవశాఖలు ఇంటికి వచ్చినప్పుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానించేవారుగా, వారు గౌరవించేవారుగా, వారికి ఆతిథ్యం ఇచ్చేవారు ఉన్నప్పుడు దాని ప్రతిఫలాన్ని, ప్రవక్త ఫలాన్ని దేవుని నుంచి మనమే పొందుకుంటాను గుర్తించేవారికి అక్కడ ఉంటుండాలి. స్తోత్రకరం గాక. సాధారణంగా బంధువులు వస్తే ఎంతో హడావిడి చేస్తూ ఉంటాం కదా, స్నేహితులు వస్తే ఎంతో తొందరపడుతూ వారికి ఏదో పెట్టాలి, మేలు చేయాలి, మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మంచిదే. అంతకుమించి దైవశాఖలు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, వారు సన్మానించే వారు ఉన్నప్పుడు ఎరుగకి మనము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారు అవుతామని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రకరం గాక. ఆ విధంగా అబ్రహాము షారా కలిపి భార్య భర్తలు ఏకమనసుతో ఎప్పుడైతే దైవసేవకులు అక్కడ సన్మానించి తన గుడానికి వచ్చే సేవకులు ఆతిథ్యం ఇచ్చారో దాని ఫలితం ఏంటంటే అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా దేవుడు దర్శించాడు. తన వాగ్దానం దర్శించి శ్రేష్టమైన కుమారుడు అర్పించినట్టుగాను 100వ సంవత్సరంలో శ్రేష్టమైన కుమారుడు పొందుకున్నట్టుగా అబ్రహాం యొక్క జీవితాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రకరం గాక. సో గర్భఫలం దేవుడిచ్చు బహుమాన వాక్యం చెప్తుండగా దైవసేవకులు ప్రేమించడం ద్వారా, దైవసేవకులను మరి ఆహ్వానించడం ద్వారా, ఆతిథ్యం ద్వారా శ్రేష్టమైన గర్భఫలం పొందుకున్నట్టుగా వారి జీవితంలో మనం అక్కడ చూస్తున్నాం. సో అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడంటే మనం కూడా ఎక్కడ కూర్చోవాలంటే గుడారం దగ్గర కూర్చున్నాడు, అనగా తన ఇంటి వద్ద కూర్చున్నాడు. ఆయన ఎటువంటి ఇల్లు అంటే నీతిమంతుని ఇల్లు, రక్షణ కూర్చున్నటువంటి సునాదాలు వెదజల్లే ఇల్లు. దీని స్తోత్రకరం గాక. క్రీస్తు యేసును దేవుడుగా నమ్ముకున్నటువంటి ఇళ్లను గుర్తించేవారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని బాధ్యత కలిగి అబ్రహాం షారా కూడా ఉంటున్నారు కనుక వారి గుడారం వద్ద కూర్చున్నప్పుడు దేవుడి వారికి లోటును చూశాడు, చక్కగా దైవసేవకులు అక్కడ పంపించాడు. వారి క్రీస్తు ప్రేమతో చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారి జీవితం లోటు పొడుస్తూ శ్రేష్ఠ ఉన్నటువంటి ఇస్సాకు అనే కుమారుడు బహుమానికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇస్సాకు అంటే అర్థం ఏంటండి?
నవ్వు కదా. వృద్ధాపంలో అంటే 70 సంవత్సరాలు ఈయన చూస్తే, అయితే తర్వాత వయసు పెరిగి ఇంకా 90 సంవత్సరాలు ఆమెకు వచ్చినప్పుడు 100వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం నెరవేర్చి శ్రేష్టమైన గర్భంతో అబ్రాహామును షారా దర్శించి ఇస్సాకు కుమారుడుగా నిలిచోటం మనం అక్కడ చూస్తున్నాం. ఎందుకంటే అబ్రాహాం తన గిడారం వద్ద ఏ విధంగా కూర్చున్నాడు, నిరీక్షణతో కూర్చున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం కాక దేవుడు మనం ఎన్నో అడుగుతుంటుంటాం. అవి ఒకప్పుడు మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడం కోసము దేవుడు ఆలస్యం అక్కడ చేస్తుంటుంటాడు. అయితే మనము ఆయన విడిచిపెట్టకూడదు, కానీ పట్టుదల కలిగి నిరీక్షణతో మన ఇంటి వద్ద దేవుని సభలో ప్రార్థించే అనుభవాలు, దేవుని సంధికాల మొరపెట్టే అనుభవాలు, దైవసేవతో సవాల్ చేస్తూ వారు కూడా ప్రార్థనా సాయం కోరుకుంటూ వారితో ఏకీపించి ప్రార్థన చేసే అనుభవాలు కలిగినప్పుడు క్రీస్తు నిరీక్షణ ఎప్పుడు కూడా మనకు నిస్పృహ కలిగించదు. అట్టి నిరీక్షణ ఎప్పుడు కూడా మనం సిగ్గుపరచదని చెప్పి దేని వాక్యం చెప్తుంటగా వాక్యం అర్థమవుతుంది. స్తోత్రం కాక. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొట్టమొదటితో చూస్తున్నాం. విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నటకు రుజువునై ఉన్నదని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. సో అబ్రాహాము శారాలో మంచి లక్షణం ఏంటి అంటే వారి నిరీక్షణతో విశ్వాసం ఎదుగు చూస్తున్నారు. ఆ దినంలో సేవకులు వచ్చినప్పుడు వారు అతిథి సన్మానించారు. దేవుడు గొప్ప కార్యం చేసే వారి పట్ల శ్రేష్టమైన గర్భఫలాన్ని వాగ్దాన పుత్రుని ఫలాన్ని వారు పొందుకున్నట్టుగా దేని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం కాక. సో మొట్టమొదటి అబ్రాహాము ఎక్కడ కూర్చున్నాడు? తన గుడారం వద్ద ఇంటి వద్ద కూర్చుని, నీతిమంతుల ఇల్లు తన ఇంటి వద్ద కూర్చుని దైవసేవకులు సన్మానించే విధానం బట్టి శ్రేష్టమైన గర్భఫలం పొందుకునటం మనం అక్కడ చూస్తున్నాము. దీని స్తోత్రం కాక. మన ఇల్లు కూడా అబ్రాహాము ఇల్లువలే ఉంటుండాలి, దీన్ని స్తుతించే ఇల్లుగా ఉంటుండాలి, అలాగే ఆ యొక్క ఘనపరిచే ఇల్లుగా మనం ఉంటుండాలి, అలాగే రక్షణ పొందిన ఇల్లుగా మనం ఉంటుండాలి, దైవసేవకులు సన్మానించే ఇల్లుగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రతి కుదువ తీరుస్తాడు, ప్రతి లేమి కూడా తన మహిమ నుంచి మనకు అరుగిస్తాడని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. దాని స్తోత్రం కాక. ఇక మరొక వ్యక్తి కూడా గమనించుదాం. చూడండి, దావీదు యొక్క జీవితాన్ని కూడా గమనించుదాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం కూడా గమనించుదాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చున్నావు. చాలా మంది స్తోత్రం కాక. రెండవదిగా దావీదు ఎక్కడ కూర్చున్నాడంటే యెహోవా సన్నిధిలో కూర్చుని చెప్పి ఆ సమయం 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం అక్కడ చూస్తాం. కానీ మనం కూడా ఎక్కడ కూర్చోవాలంటే దేవుని స్థలంలో కూర్చునే అనుభవం మనం అక్కడ కలిగినప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు, మనం ఏ విధంగా నడుచుకోవాలో ఏర్పరుస్తాడు, ప్రతి కుదువాడు తీరుస్తాడు, మన హృదయాన్ని తెచ్చి మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తాం. అందుకే దావీదు జీవితంలో కూడా చూసినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన అంటున్నాడు, అయ్యా ఒకప్పుడు నా స్థితి చూస్తే గొర్రెలు కాచుకున్నటువంటి ఒక చిన్నవాడిని, అటువంటిప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఇంతగా హెచ్చించావు తండ్రి అని చెప్పి కనపరిచినట్టుగా దీని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం కాక. అందుకని చక్కన ప్రార్థన చేశాడు, దయచేసి నీ దాసునటువంటి నా కుటుంబం నిలిచిన సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించము, ఎందుకంటే నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుందని చెప్పి చక్కన మాట చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం కాక. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, దానిలో కష్టాజతులు ఏది కూడా ఎక్కువ కాదని చెప్పి వాక్యం మనకు అర్థమవుతుంది. సో మనం ఎంత కష్టపడినప్పటికీ దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని కలిగి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాల్సిన శక్తిని ఆయన కోసం స్తుతించే అనుభవాలు కలిగి ఉండాలి, ఆయనకి ఇవ్వాల్సిన భాగం కలిగి ఉండాలి, అలాగే ఇతరులకు కూడా మేలు చేసేవారు ఉన్నప్పుడు నిత్యం దేవుడు దీన్ని పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. సో దావీదు ఆశపడి ఎక్కడ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నిత్యంగా నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తానని చెప్పి చక్కని వాగ్దానం చెప్తూ ఆ యొక్క సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము మొట్టమొదటి చూసినట్లయితే సౌలు కుటుంబం అయితే అంతకంత కూడా నిరసలిపోయిందని, దావీదు కుటుంబం అయితే అంతకంత కూడా వర్ధిల్లని చెప్పి దేవుని వాగ్దానం ఒక నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం కాక. సో నీ నా జీవితంలో జ్ఞానం చేసుకుందాం. మనం సమయం దొరికిన కొద్ది ఎక్కడ కూర్చోవాలంటే యెహోవా యొక్క సన్నిధిలో దేని మందిలో కూర్చుని ఆయనతో
స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యాలు చదువుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు నిశ్చయంగా మనకు కొన్ని ప్రత్యాశతో కూడా తీరుస్తాడు. మన పట్ల చేసిన వాగ్దానం నెరవేర్చి దావీదు కుటుంబాన్ని దర్శించి ఎన్నటెంతకి చెరుగుపోయినటువంటి సమృద్ధిని ఆశీర్వాదించాడు. అలా మన కుటుంబాల మీద కూడా సమృద్ధి ఆశీర్వాదిస్తూ మన వర్ధిల్ల జీవితం అనుగ్రహిస్తారని చెప్పి గుర్తించేవారికి మనం అక్కడ ఉంటుండాలి. స్తోత్రకలంగాక. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు దాచబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు దాచబడిన వారమై నీతిమంతులమై పదం మోవేయుగము మోవేయుగము సురక్షములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు దాచబడిన వారమై. స్తోత్రకరంగాక. సో మొట్టమొదటి నేర్చుకున్నాం అబ్రాహాము తన గుడారం వద్ద కూర్చుని ఆ రక్షణ తన గుడారం నుంచి దేవుని స్తుతించేవాడిగా, ప్రార్థించేవాడిగా, ముఖ్యంగా దైవసేవకులు వచ్చినప్పుడు ఆస్తి ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. అందుకే అతని జీవితంలో లోటు తెచ్చిన శాస్త్రానికి గొప్ప ఫలం ఇస్సాక పొందుకున్నాం అక్కడ చూస్తాం. రెండవదిగా చూస్తే దావీదు యెహోవా సన్నిధిలో ఆశతో కూర్చున్నాడు. ఆశపడే ప్రాణాన్ని మీతో తృప్తిపరుస్తానని చెప్పిన దేవుడు నిశ్చయంగా నిన్ను నిన్ను కుటుంబానికి వంశాన్ని కూడా ఆశీర్దిస్తానని చెప్తూ తరతాల కూడా వర్ధిల్లుతాను గుర్తు చెప్తూ సౌలు కుటుంబం అయితే నిరసనపోయింది, కానీ దీని ఉదయాన్సారైనటువంటి దావీదు వంశం మాత్రము అంతకంతగా వర్ధిల్లుతూ అదే దావీదు కుటుంబం నుంచి, దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాము. స్తోత్రకరంగాక. ఇక మరొక వ్యక్తి కూడా గమనించుదాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి గమనిద్దాం. చెరపట్టబడిన యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు వచ్చి వారి క్షేమం గురించి అక్కడ ప్రార్థన చేస్తానని చెప్పి చక్రమాట చెప్తుంటే మనం చూస్తున్నాం. మూడవదిగా భక్తులైనటువంటి నెహెమ్యా జీవితాన్ని కూడా చూసినప్పుడు అక్కడ నెహెమ్యా అర్థహస్తమైనటువంటి ఒక వ్యక్తి దగ్గర అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే గిన్నె అందించేవాడిగా లేదా ఒక పాత్ర అందించేవాడిగా ఏర్పాటు చేసినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆనాడు రాజులు ద్రాక్షరసాన్ని సేవించేవారు. వారికి గిన్నె అందించడానికి వారు నమ్మకస్తున్నటువంటి తమ ప్రాణాన్ని హాని చేయకుండా రాజుగారిని ప్రేమించేవారు. తనకిస్తున్న జీతం ఇస్తున్నాడు రాజని, తను పోషిస్తున్నవాడు రాజని చెప్పి పుణ్యతాభావం కలిగి నమ్మకస్తులు ఉండేవారు మాత్రమే తమకు గిన్నె అందించడానికి, ద్రాక్షరసము అందించడానికి అసిస్టెంట్కి అక్కడ ఏర్పాటు చేసుకునేవారు. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద పర్సనల్ సెక్రటరీగా అర్థం చేసుకోవాలి. స్తోత్రకరంగాక. కదా పర్సనల్ సెక్రటరీ అంటే మంత్రిగారి ఖర్చులు అన్నీ కూడా సమకూరుస్తుంటాడు. వారు తీసుకున్న ఆహారాలు ఎలా ఉన్నా కూడా పరిశీలిస్తుంటాడు. వారు సేవించే ఆ యొక్క పానీయం కూడా ఎలా ఉందో అక్కడ పరిశీలించుతూ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు పర్సనల్ సెక్రటరీ తన యొక్క మంత్రి గారికి. దీని స్తోత్రకరంగాక. అలాగే నెహెమ్యా కూడా జీవితాన్ని చూసినప్పుడు తన రాజు అంటే అర్థహస్తకు ఏ హాని కలుగునట్లు ఎవరైనా ఆయన తాగే ద్రాక్షసంలో కనుక ఏమైనా మత్తు మందు కలిపారా, ప్రాణహాని కలిగినటువంటి వారు కలిపారేమని చెప్పి ఆయన ముందుగా వాటిని పరిశీలిస్తూ నమ్మకస్తుగా గిన్నె అందించేవాడు అని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. అయితే ప్రతిరోజు కూడా చక్కగా నవ్వుతూ చక్కని చిరోక్తులు వేస్తూ జోక్స్ వేస్తూ నాన్నగారు యొక్క రాజుగారు నవ్విస్తూ అని ద్రాక్షసం అందించేవాడట నెహెమ్యా. అయితే ఆ రోజు ద్రాక్షసం అందిస్తున్నాడు, కానీ నెహెమ్యా మొహం ఎలా ఉంది? లాగ దిగారుగా అక్కడ ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. దాంతో రాజుగారు నెహెమ్యా చూశారు. ఏమిటయ్యా, ఎప్పుడు నవ్వుతావు, నలుగురిని కూడా నవ్విస్తావు, ఎప్పుడు నన్ను సంతోషపరుస్తూ ఉంటావు, నువ్వు నమ్మకస్తుడివి, అటువంటి నీ ముఖం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే ముఖము ఇవాళ చూస్తే అలాగా మాడిపోయింది ఏంటి నీకేం ప్రాబ్లం నాతో చెప్పని చెప్పినప్పుడు అప్పుడు నెహెమ్యా నోరిప్పి అక్కడ చెప్పినట్టు మనం చూస్తాం. అయితే దాని ముందుగా నెహెమ్యా చేసింది ఏమిటయ్యా అంటే, అయ్యా రాజుగారితో మాట్లాడబోతున్నాను, ఆయన మనసు మంచి చేయండి, నా విజ్ఞాపనకి అంగీకరించే కృప దయచేయండి ప్రభు అని చెప్పి ముందుగా దేవుని స్థితిలో నెహెమ్యా ప్రార్థన చేసుకునే తర్వాత తన డ్యూటీ ఎక్కినట్టుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. స్తోత్రకరంగాక. సో డ్యూటీ ఎక్కే వాళ్ళందరూ ముందుగా ఏం చేయాలి? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఆఫీస్లో డ్యూటీ కావచ్చు, లేదా
హోమ్ డిపార్ట్మెంట్, వంట డ్యూటీ కావచ్చు, లేదా పిల్లలు చదువుకు వెళ్ళేవారు కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ముందుగా ప్రార్థన చేసుకుని వారి దినచర్యలో ముందు కొనసాగినట్లయితే ప్రతి కీడు తప్పిస్తాడు, వేరే అక్కడ అనిపిస్తాడు, అధికారుల మంచి మనసు అక్కడ దయచేస్తాడు, అలాగే టీచర్స్ యొక్క మంచి మనసు అక్కడ దయచేస్తుంటాడు. ఆ వంట సరిగ్గా లేదని భర్త నుంచి వచ్చే చివాటి నుంచి కూడా ఆయన తప్పిస్తుంటాడు. దీని స్తోత్రకరంగాక. సో నీ నా జీవితాలు కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థనే మనకు ఆధారం గుర్తించేవారుగా ఉంటుండాలి. సో నెహెమ్యా కూడా ముందుగా ప్రార్థన చేసుకుని తర్వాత వెళ్ళి ఆ యొక్క రాజుగారికి వినయిస్తూ, అయ్యా నేను ఒకప్పుడు ఉన్నటువంటి యెరూషలేము నుంచి నన్ను బానిసగా తీసుకొచ్చారు కదా, ఆ యెరూషలేము అయితే యెరూషలేము పట్టణం అంతా కూడా శత్రువుడు దాడికి అంతా కూడా చల్లాచెదురైపోయింది. దాని చుట్టూ కోటగోడలు కాస్త మరి కొట్టివేయబడ్డాయి. కాబట్టి నా పూర్వీకుల సమాధులు కూడా అదే యెరూషలేము పట్టణంలో కూడా ఉంటున్నాయి. కాబట్టి మరి అటువంటి ప్రాంతాలు అలా ఉంటే నేను ఎలా సంతోషించగలను? ఒకప్పుడు ఆరించినటువంటి దేవుని మందిరం పాడైపోయిందయ్యా, దాని చుట్టూ ఉంటే కోటగోడలు కూడా కూలిపోయినాయ్యా, నా పూర్వీకుల సమాధులు కూడా అక్కడ కొట్టివేయబడుతున్నాయా, జ్ఞాపకం అనేది లేకుండా ఆ యెరూషలేము పూర్తిగా పాడుదెబ్బగా మారిపోతుంది. కాబట్టి మీ చిత్తం అయితే నన్ను పంపించండి, కొంత ధనాన్ని, కావాల్సిన పరికరాల్ని, కొంత సమకూర్చే పనివారిని కూడా సమకూర్చండి, నేను వెళ్ళి మళ్ళా యెరూషలేమును బాగు చేసుకుంటానని చెప్పి చక్కని మాట చెప్తారట మనం చూస్తున్నాం. స్తోత్రం గాక. అప్పుడు అంతా రాష్ట్రాస్తా అన్నాడు కదా, నెహెమ్యా నువ్వు నన్ను ఎంతో శ్రద్ధగా చూసుకుంటావు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధనుల వాక్యం చెప్తాను. స్తోత్రం గాక. కాబట్టి వెళ్ళు, నీకు సొంత ఊరినటువంటి యెరూషలేముకి వెళ్ళు, నా చుట్టూ కోటగోడ చక్కగా కట్టించుకో, అంటే వారికి ఏమి కావాలో క్షేమాన్ని పొందుకో అని చెప్పి కావాల్సిన అన్ని కూడా సమకూర్చి పంపించినట్టు దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం గాక. సో నెహెమ్యా కూడా ఏం చేశాడంటే యెరూషలేము క్షేమం కోసం కూర్చుని ప్రార్థన చేసినట్టు మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం గాక. మనం కూడా కూర్చుని ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత జీవితాల గురించి ప్రార్థన చేయాలి, దేని మందుల అభివృద్ధి గురించి ప్రార్థన చేయాలి. అనేక మంది దేవస్థానందుకు వచ్చిన వారు ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా పట్టబడి తమ పాత జీవితాలు వాడు విడిచిపెట్టి వాడు సత్యమార్గకు వచ్చి క్రీస్తుకు సాక్షాత్ జీవించబడి రక్షించబడాలని చెప్పి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించే అనుభవం మనం కూడా కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. స్తోత్రం గాక. అందుకే కీర్తన మనము 122వ కీర్తన 6వ వచనం గమనించినప్పుడు యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము అనేది ప్రేమించేవారు వర్ధనులని చెప్పి చక్కని మాట చెప్తుంటే మనం చూస్తాం. సో నిత్యం కూడా అది యెరూషలేము గురించి, యెరూషలేము పట్టణం గురించి కూడా ప్రార్థన చేసే అనుభవం మనము కలిగి ఉండాలి. అందుకే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు నా ప్రార్థనా మందిరంలో వారు ఆనందింపజేసేలను, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనమని చెప్పి చక్కని వాగ్దాన సృష్టి మనం చూస్తున్నాం. దాని స్తోత్రం గాక. ఆరును ఆరాధించుకోవడానికి యెరూషలేము పట్టణం వెళ్ళి వారు ఆనాడు యూదులందరూ కూడా ఎప్పుడైతే ఆరాధించుకోవడానికి ఎక్కడైతే 2-3 కూడా నామంలో ఆరాధిస్తారో వారి మధ్య దేవుని సన్నిధి అక్కడ ఉన్నదానికి వచ్చించి దేవుడు ఏర్పాటు చేసేటువంటి మందిర పరిచయం కోసం ఏర్పాటు ఈ స్థానంలో ఆరాధించడము ఎంత మనకు ఆశీర్వాదం గుర్తించి ప్రార్థనా మందిర క్షేమం కోసం ఏం చేయాలట? ప్రార్థన చేయాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం గాక. అందుకే 3గా చూసినప్పుడు నెహెమ్యా కూర్చుని ఏం చేశాడంటే యెరూషలేము క్షేమం కోసం అక్కడ ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలకించాడు, రాజుగారు మనసు అక్కడ మార్చాడు, ఆయన అంగీకరింపజేశాడు. వెళ్ళి తనకు కావాల్సిన కూడా రాజుగారి నుంచి తీసుకుని చక్కని యెరూషలేము చుట్టూ కూడా కోటగోడ కట్టి మళ్ళా తిరిగి పూర్వ వైభవాన్ని తిరిగి యెరూషలేము పట్టణాన్ని తీసి తన మందిరాన్ని చూసి ఎంతో సంతోషించే వ్యక్తిగా, యెరూషలేము పట్టణాన్ని చూసి ఎంతో సంతోషించే వ్యక్తిగా నెహెమ్యా యొక్క జీవితం అక్కడ మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రం గాక. నేను ఆ జీవితంలో జ్ఞానం చేసుకున్నాను, నీవు ఆత్మీయతలో పడిపోయిన స్థితిలో ఉన్నావు, ఒక్కసారి జ్ఞానం చేసుకో. లేక నీవు మంచిగా ఉండవచ్చు, లేదా నువ్వు కుటుంబీకులే ఒకప్పుడు పడిపోయామో, లేక నీ బంధువులే పడిపోయామో, నీ స్నేహితులు ఒకప్పుడు నీతో పాటు సందుకు వచ్చిన వారే ఇప్పుడు మళ్ళీ లోపల కలిసిపోయి సంధికి రావడం మానేసి మళ్ళీ వెనకతట్టు తిరిగారేమో, ఆ పడిపోయిన వారి గురించి, వెనకతట్టు తిరిగి వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను స్తోత్రం గాక. యేసు కూడా చెప్పారు కదా, నీ తండ్రి నేను పూర్ణోదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి, సేవించాలి. రెండవదిగా నిన్ను వాళ్ళని పూర్వాన్ని ప్రేమించమని చెప్పాడు. ముఖ్యంగా అందరికీ మేలు చేయాలి. ముఖ్యంగా ఎవరికి మేలు చేయాలట? విశ్వాస గృహమునకు చేరి వారి పట్ల మేలు చేయాలని వాక్యం చెప్తుంది. స్తోత్రం గాక. ధర్మతో మేలు చేస్తూ ఉండవచ్చు, పని సహాయం చేసి మేలు చేస్తూ ఉండవచ్చు, మాట సహాయం చేసి మేలు చేస్తూ ఉండవచ్చు. అంతకుముందు ఏం చేయాలి? మనము ప్రార్థనా సాయం ప్రతి ఒక్కరు కూడా మనము చేస్తూ అనేక రక్షణ కోసం ప్రార్థించే ఉన్నప్పుడు నిశ్చయంగా మందిరాన్ని పరిచయం కూడా జీవిస్తారని చెప్పి దేని వాక్యం చెప్తామన్నట్టు చూస్తున్నాను. స్తోత్రకరంగా. సో 3గా చూస్తున్న నెహెమ్యా ఏం చేశాడంటే కూర్చుని యెరూషలేము క్షేమం కోసం అక్కడ ప్రార్థన చేశాడు. రాజుగారు మనసు అక్కడ మార్చినట్టుగాను చక్కగా చుట్టూ కోట కూడా తిరిగి కట్టబడి మళ్ళీ అనేకులు కూడా ఆరించుకునే స్థలంగా తన హృదయవంత తీర్చిపడుతూ నేనైతే సౌఖ్యంగా రాజుగారి చెందుతున్నాను, అంతఃపురంలో ఉన్నాను, నాకు కావాల్సిన అన్నీ కూడా కలిగి ఉన్నాయి, కానీ
దేవుని ఆరాధించిన మందిరం అక్కడ లేదు, చుట్టూ కోటగోళ్ళు అక్కడ లేకుండా శత్రువులు వాటిని దోచుకున్నారని చెప్పి ఎంతో వేతంతో ఆత్మీయ విషయంలో బాధ కలిగి మందిరం పట్ల సర్దిగా ప్రార్థన చేశాడు. దేవుడు అపరాధాలకి చక్కగా కోటగోడ కట్టించి మళ్ళీ పూర్వపు వైభవాన్ని యెరూషలేము దేవుడు అనుభవించినట్టుగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం గాక. సో నీవు నన్ను కూడా ఏం చేయాలండి, మనమంతా కూడా ప్రార్థన చేసేవారుగా ఉంటుండాలి. దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి, అనేక రక్షణ కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయాలి. అనేకులు కూడా దేని ముందు ఆలోచుకున్నట్టు మందిర క్షేమం కోసం ఆశీర్వాదం కోసం ఏం చేయాలి, ప్రార్థించాలని ఒక కలుగు ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రం గాక. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. పాడదాం. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరిన. కలుగు సుఖమును ఆ ప్రభునివేనా. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. స్తోత్రం గాక. సో మూడవదిగా నెహెమ్యా ఇంత కూర్చొని ఏం చేశాడంటే యెరూషలేము క్షేమం కోసం అక్కడ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అక్కడ ఆలకించాడు. యెరూషలేము కోట కూడా కట్టించి పూర్వ వైభవాన్ని దేవుని ముందు తీసినట్టుగాను బద్దెల్లా జీవితాలు యెరూషలేము నెహెమ్యాకు అనుభవించినట్టు దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం గాక. ఇక మరొకరు ఎక్కడ కూర్చున్నారో మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21 చూద్దాం. అక్కడ చూసినట్లయితే మొర్దెకై ఆ రాజవీధిలో అక్కడ కూర్చున్నట్టుగా దీని వాక్యం చెప్తుంది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21 చూద్దాం. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిక్తాను తెరెషు అనువారు ద్వారపాలకులు అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని. చాలా మంది స్తోత్రం కలిగింది కాక. ఈ వాక్య భాగం చూసినట్టు ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21 చూసినప్పుడు అక్కడ ద్వారపాలకులు ఉన్నటువంటి బిక్తాను మనకు తెలిసినటువంటి ఇద్దరు ద్వారపాలకులు ఉంటున్నారట. రాజుగారి క్షేమాన్ని కోరుకుంటూ రాజుగారి దగ్గర అంతఃపురం వెళ్ళడానికి ఆ ద్వారం దగ్గర వారు కాపలా కాస్తున్నట్టు మనం అట్లా చూస్తున్నాం. అయితే మరి వారు ఏది అడిగారో, రాజు ఏది తిరస్కరించాడో, లేక లంచమే తీసుకుని రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తించారో మనకు తెలియదు. ఎందుకంటే చూడండి, ఇందిరాగాంధీ గారి జీవితం కూడా తెలుసు మనకు కొంతవరకు నెట్లో చూస్తుంటాం. కాబట్టి ఆమె కూడా ద్వారపాలకులే ఆమెకి ఏం చేశారు, అక్కడ కాల్చి చంపేసినట్టు మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఆమె పెట్టే భోజనం తినేవారే, ఆమె ఇచ్చే జీతం అక్కడ తీసుకున్నవారే, కుటుంబ క్షేమం కోసం ఆమెతో సహకరిస్తుండగా వారు మేలు పొందుకున్నవారే. అయినప్పుడు ఇక్కడ తమకు అన్నం పెట్టినటువంటి ఆమెనే ఆ యొక్క అధికారిని కాల్చి చంపేసినట్టు అప్పట్లో మనం అప్పుడు వింటున్నాం. ఇక్కడ కూడా చూసినప్పుడు ఇద్దరు ద్వారపాలకులట రాజు అంటే అహష్వేరోషు వస్తుండగా అతను చంపాలని చెప్పి ఒక ఆలోచన కలిగినట్లు దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. ఈ విషయము అక్కడ మొర్దెకై గమనించి అప్పుడు ఎస్తేరుకు తెలియపరిచినప్పుడు ఎస్తేరు రాజు తెలియపరచగా అప్పుడు బిక్తాను తెలుసుకున్న వారు ఒడి జీవితాలు సంహరించబడని చెప్పి దేని వాక్యం చెప్పుకుంటా మనం చూస్తున్నాం. స్తోత్రం కాక. మొర్దెకై దగ్గర ద్వారా వెళ్ళింది తన కనకుమార్తె తన అన్నగారి కుమార్తె ఎస్తేరు. అయితే ఎస్తేరు తన భర్తతో చెప్పింది, ఆ భర్త కాస్త శాపం చేసి ఆ వ్యక్తులు చంపించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఈ విషయము రాజుగారు పూర్తిగా అక్కడ తెలియదు. మంత్రి గారు తెలిసేమో, సైన్యాధిపతి తెలిసేమో వారు సాధించారు రాజు క్షమాన్ని కోరుకుంటూ. కానీ అందుకు కారణమైన ఎవరు ఏంటి, ఈ మొర్దెకై విషయం మాత్రము అటు రాజుగారికి కూడా తెలియకుండానే రాజుగారి ప్రాణాలు కాపాడి మంచి వ్యక్తిగా మొర్దెకై జీవితంలో అక్కడ చూస్తున్నాము. స్తోత్రం గాక. అయితే గమనించాలి, ఈ మొర్దెకై ఒకప్పుడైతే ఒక బానిసగా దేశానికి తీసుకురాబడిన వ్యక్తి. కాబట్టి ఒక బానిసగా తీసుకురాబడిన వ్యక్తి తన బానిసగా తీసుకున్నటువంటి రాజు మీద ఎటువంటి కలిగి ఉంటాడు, కోపము, ద్వేషము. ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేయాలరా, నా జనాంగాన్ని ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి అక్కడ నన్ను తప్పించేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి తన పనివాడిగా పెట్టుకున్నాడు, నన్ను ఇక్కడ ద్వారపాలకులు ఉంచాడని చెప్పి మొర్దెకై అక్కడ కోపగించడం చంపే అవకాశం అక్కడ ఉంటుంది. కానీ నీతిమంతుడు యథార్థపరుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నమ్మకస్తుడు కనుక
మొద్దుకు ఏం చేశాడు అక్కడ తన యజమానికి రాజుగారికి హాని చేయలేదు, కానీ రాజుగారి సంపాదన ఆలోచన కలిగినటువంటి బిక్తాను తెరుస్తుంటే ఇద్దరు ద్వారపాలకులతో చేస్తున్న చెడు ఆలోచన గురించి ఆ యొక్క విషయాన్ని చెప్పి వారు రక్షించినట్లే దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రం కాక ఏ విషయము ఆ హామాను అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే రాజుగారు అడిగారు కదా, ఇదిగో ఎవరు అప్పుడు అడుగుతుంటే రాజు ఘనపరచని అపేక్షించే వారికి ఏం మేలు చేయాలో చెప్పని చెప్పి మంత్రులు హామానుకు రాజుగారు అడిగినట్లుగా దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అందులో రాజు సమాచార గ్రంథం చదివాడట. చదువుతుండగా అందులో ఒక వ్యక్తి నిన్ను చంపాలన్నటువంటి ఇతరు ద్వారపాలకు వచ్చి నీ ప్రాణాలు కాపాడాలి, రాజుగారి ప్రాణాలు కాపాడాలని చెప్పి రాయబడి ఉంది. అయితే వారికైనా బహుమతి ఇవ్వబడిందంటే ఏ బహుమతి కూడా వారికి ఇవ్వబడలేదని చెప్పి లిఖించబడినట్టుగా ఆ యొక్క సమాచార గ్రంథంలో చూశాడు రాజుగారు. దాంతో హామాను పిలిచి ఎవరు నాకు సహాయం చేశారని చెప్పి ఆలోచన కలిగి, ఇదిగో రాజును ఘనపరచని అపేక్షించే వారికి ఏం మేలు చేయాలి, ఏ విధంగా ఘనపరచాలి, రాజుకి మేలు కోరుకున్నాడు వ్యక్తి అని చెప్తుంటే ఆయన అనుకున్నాడు, రాజుగారికి మేలు చేసేవాడు, రాజుగారికి ఘనపరిచేవాడు మంత్రి గారిని నేనే కాకపోతే ఇంకెవరు ఉంటారు అంతగా గర్పించేవారు, ప్రతిరోజు ఆయనకి నమస్కారం చెప్పేవాడిని నేనే, ఆయనకి మంచి మంచి సలహా ఇచ్చేవాడిని కూడా నేనే కదా, ఆయనతో కలిసి భోజనం చేసేవాడిని కూడా నేనే, ఆయనకి క్షేమాన్ని కోరుకునేవాడు నేనే, కాబట్టి నన్నే అక్కడ ఆ విధంగా హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు గుర్తించి మరి ఏమిటి రాజును ఘనపరచని అపేక్షించిన వారు ఏమి చేయాలంటే అతను రాజుగారు గొడవ ఎక్కించాలి, రెండోదిగా రాజుగారు వస్త్రాలు ధరింపచేయాలి, కిరీటం పెట్టాలి, ఆయన రాజుగారు గుర్రం మీద ఎక్కించి ఊరంతా ఊగిస్తూ రాజును ఘనపరచని అపేక్షించే వారికి ఎట్టి మేలు జరుగుతుందని చెప్పి ఊరంతా దండోరా వేయించాలని చెప్పి తనకు చేస్తారు అనుకుని ఆ విషయాన్ని కూడా హామాన్ చెప్పినట్టు దీని వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం గాక. నరుడు ఆలోచన అనేకలు కానీ యెహోవా ఉద్దేశంలో స్థిరమైన వాక్యం చెప్తుంది కాబట్టి ఎవరికి అలా చేస్తారని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఘనపరచని అపేక్షించే వారికి దేవుడే మేలు చేస్తారని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. సో ఇక్కడ రాజును అపేక్షించుడు ఎవరంటే మొర్దెకైని తీసుకువెళ్ళి ఆ గుర్రం మీద ఎక్కించు, రాజవస్త్రాలు ధరింపచేయి, ఆ విధంగా అతనికి నా కిరీటం అతను పెట్టు, ఈ రోజంతా కూడా మొర్దెకైని రాజు ఘనపరచని అపేక్షించే వారికి ఇట్టి ఘనత జరుగుతుందని చెప్పి నా మేలుకున్న మెత్తుకని చెప్పి ఆ యోధులు ఒక బానిసగా తీసుకున్నటువంటి మొర్దెకైని ఘనపరచి సన్మానించినట్టుగా దేని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రం కాక. సో నేను ఆ చిత్రం కూడా జ్ఞానం చేసుకున్నాను. మొద్దుకే కూడా ఎక్కడ కూర్చున్నాడంటే రాజగుమ్మంలో కూర్చుని నమ్మకస్తుగా కూర్చున్నాడు. తన యజమాని రాజుకు హాని చేయాలని కోరుకోవడదు, కానీ రాజుకు హాని చేయాలనుకున్న వారిని ఇతను నమ్మకస్తుడు కనుక అతను ఏ హాని చేయకున్నట్లు వారిని శిక్షింపజేసి రాజు ప్రాణాలు కాపాడినట్టు దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం కాక. మనం కూడా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మీరు నెమ్మదిగాను సుఖంగా జీవించినంతమై మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా రాజుల కోసం, అధికారుల కోసం, పరిపాలన నాయకుల కోసం, మంత్రుల కోసం, మన గ్రామ ప్రెసిడెంట్ కోసం, మెంబర్ల కోసం, ఇక సచివాలయ డిపార్ట్మెంట్ గురించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి, ఆ వాటర్ సంబంధించి పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ గురించి, మెడికల్ డిపార్ట్మెంట్ గురించి అనుదినం కూడా మనము ప్రార్థన చేస్తున్నాం. దీని స్తోత్రం కాక. ఆయన సేవకులుగా, ఆయన విశ్వాసంగా ఎప్పుడైతే దేశంలో మొరపెడుతుంటామో ఇశ్రాయేలు కాచువాడు కొనుకొడు నిద్రపోడు వాగ్దానించిన దేవుడు ఆయన బిడ్డలుగా మన చుట్టూ కూడా కాపులు ఉంటాడు. అంతేకాదు నీతిమంతులు మనం చేసిన ప్రార్థన ఆలకించి నిశ్చయంగా మన ప్రజలందరి చుట్టూ దూత కాపులు ఉంచుతాడని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. అందుకే దేవుడి వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది కదా, నన్ను ప్రేమించు, నా వాక్య ప్రకారం జీవిస్తూ మరి నన్ను ప్రేమించు జనతను తాను తగ్గించుకుని తమ చెడు మార్లు విడిచిపెట్టి వారు నా తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థన ఆలకించి వారి దేశంలో స్వస్థపరచుకుని వాక్యం చెప్తా మనం చూస్తున్నాం. దీని స్తోత్రం కాక. అనారోగ్యాన్ని స్వస్థపరిచే దేవుడు మన భారతదేశాన్ని దేవుడేని గుర్తించాలి. రెండవదిగా ఈ తుఫాను నుంచి, ప్రకృతి వైపరీత్యం నుంచి, లంచగొండం నుంచి, అన్యాయం నుంచి, కులమత వ్యత్యాసాల నుంచి, ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు బట్టి కొత్త కొత్త రోగాలు బట్టి మన దేశంతో కూడా అతలాకుతలం అవుతుంది. ఒక పక్కన చూస్తే శత్రు దేశాలు, ఒక పక్కన చైనా ఉంటుంది, మరొక పాకిస్తాన్ ఉంటుంది. రకరకాల ఇబ్బందులు మనము ఎదుర్కొనే స్థితిలో మనం ఉంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన బిడ్డ మనం ఏం చేయాలంటే దేనిస్తున్న మన దేశ క్షేమం గురించి, మన నాయకుల గురించి, అధికారుల కోసము ప్రార్థన చేసి నమ్మకస్తులుగా దేవుని నీతి నెరవేరుస్తూ మన ఓట్లేసి గెలిపించాం, వారు మంచి పరప అందించినట్లు వారి దైవజ్ఞానంతో నింపి వారు తీసుకున్న నిర్ణయాల్లో మీ పరశురాత్మ నడిపింపు దయచేయ ప్రభావ, పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించే మంచి మనసు నాయకులు దయచేయ ప్రభావ, వారి ప్రాణాల దూతకాపుల నుంచి వారి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, బలాన్ని, శక్తిని వారికి వారి కుటుంబం దయచేయ ప్రభావం చెప్పి నాయకులందరి కోసం ఏం చేయాలి అక్కడ ప్రార్థన చేస్తూ మన నమ్మకస్తుగా ఉండాలి వాక్యం చెప్తాం. స్తోత్రం గాక. మొదటికే జీవితంలో కూడా చూసినప్పుడు అతను కూర్చుని ఏం చేశాడంటే అక్కడ రాజుగారికి హాని చేసేటువంటి వ్యక్తుల గురించి అక్కడ రాజుగారి సమాధానం అంజరించి రాజు ప్రాణాలు కాపాడే వ్యక్తిగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. నమ్మకస్తుల వంశాన్ని దేవుడు సమృద్ధిగా ఆశిస్తున్న వాగ్దాన ప్రకారము
తర్వాత దినాల్లో మొర్దెకై హామానీతో ఉరి చంపబడ్డాడు. మొర్దెకై ఒక ఉన్నతమైన స్థానంలో హెచ్చించబడినట్టుగా దేని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం కాక పెంట కుప్పలను దీనిలో పైకి లేవడితే దేవుడు ఆయన చెప్పి దేని వాక్యం అక్కడ అర్థమవుతుంది. జాల సిగ్గుపరచుటకు అజ్ఞాత ప్రచారాలు కూడా వాడుకున్నాడని, విజ్జరైన పామర్లు చేపలు పట్టే జాలను తన స్వాత పరిశీలనతో వాడుకున్నాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. సో మొర్దెకై కూడా రాజు గుమ్మంలో కూర్చున్నాడు, నమ్మకస్తుగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి రాజు ప్రాణాలు కాపాడబడినట్టుగా దేని వాక్యం చెప్తుంటాం మనం చూస్తున్నాం. మనం కూడా దేవుని సందుకొచ్చట్లో నమ్మకస్తుగా ఉంటుండాలి. దైవ సేవకుల కోసం, దేవుని ప్రజల కోసము, ముఖ్యంగా రాజుల కోసం, అధికారుల కోసము ప్రార్థన చేసిన భావన జీవితంలో కూడా కలిగి ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంటాం మనం ఇక్కడ చూస్తున్నాం. స్తోత్రం కాక ఇక ఆఖరిగా ఎవరు ఎక్కడ కూర్చున్నారో మరొక మాట చదువుకుని ఆత్మీయతతో బలపరుచుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనం. సంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశుడైంది. స్తోత్రం గాక. ఆఖరిగా చూసినట్లయితే ఒక కుంటి వాడుకు భిక్షకుడుగా మనకు కనిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి శృంగారం అని పేరినటువంటి ఒక దేవుని మందిరం ముందు కూర్చున్నట్టుగాను వారి భిక్షం అడుకున్నట్లు దేని వాక్యం అక్కడ అర్థమవుతుంది. కానీ దేవునికి చిత్తం ఏంటి అంటే మందిరం వరకు వస్తే మాత్రం ఆశీర్వాదం అక్కడ కూడా వచ్చేది, లేదా మందిరం ఉన్న వీధిలోనే మా ఇల్లన్నా అక్కడ ఆశీర్వాదం అక్కడ వచ్చేది. ఎప్పుడు వస్తుందంటే ఆయన సన్నిధిలో మనము అడుగు పెట్టినప్పుడే వస్తుంది. ఆయన సన్నిధిలో మనము కూర్చుని ఆత్మ సత్యంతో ఆరాధించినప్పుడు, దేని వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, పాడదార స్తుతించినప్పుడు, అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు దేని మనం పొందుకుంటారు గుర్తించేవారుగా అక్కడ ఉంటుండాలి. స్తోత్రం కాక. కొంతమందితో మేము చెప్తుంటాం, మా ఏమిటి దేని ముందర క్రమంగా వచ్చేవారు ఎప్పుడైతే రావట్లేదు ఏంటంటే మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నామండి, మా ఇంట్లో దేని వాక్యం వినబడుతుందండి, అందుకు ఇంట్లో ఉండి ఉంటున్నాం అంటున్నారు. ఇంట్లో ఉండి కాదు కానీ ఇంట్లో టీవీలో వస్తూ వాక్యము ఏకీపించి ప్రార్థన చేసుకో మంచిదే, కానీ సంఘ నియామ కొడుకులో సంఘానికి అంటుకట్టబడి క్రమా దేవ సదుకు వస్తూ దేవస్థ భోజనప్పుడు నిశ్చయంగా మందిరాశ్రమ జీవితం పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. స్తోత్రం కాక. ఎందుకంటే సృష్టికర్త స్మరణ చేసుకోవాలంటే నువ్వు రావాల్సిన దేవుని యొక్క సంధిగా గుర్తించేవారుగా ఉంటుండాలి. అందుకే నీ బాల్యదమని ఉంది ఈ సృష్టికర్త నువ్వు స్మరణ తెచ్చుకోమని చెప్పి చక్కని వారికి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. సో సంఘమైన దేవాలయంతా పుట్టుకుంటూ వాడు ఉంటున్నాడు. ఆ వ్యక్తి అనుదినం కూడా దేవాలయం ముందు ఎవరో వచ్చి కూర్చోబెడుతుంటే అక్కడ కూర్చుంటున్నాడు, తనకు లేవలేని స్థితి అక్కడ ఉంటున్నాడు. కాబట్టి ఎవరో కొంతమంది అతను కరుణించి క్రీస్తు ప్రేమతో మరి పేదలు కనికరించి వాడు యెహోవాకు అర్పించువాడు, దాని ప్రత్యుపకారం ఆయనే చేయని వాక్యం చెబుతుంది కనుక ఈ పేదలను కనికరించాలని చెప్పి ఎవరో కొంత ధర్మం చేస్తుంటే తృప్తిగా అతను జీవిస్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఒకరోజు వచ్చారు దేవుని సేవకుడు పేతురు, యోహాను. స్తోత్రం కాక. వారి యూదులు వారి ఆచార ప్రకారము పైనుంచి కింద వరకు కూడా నేతలను తెల్లని వస్త్రాలు దైవసేవకులు అక్కడ యూదులు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ధనవంతులటువంటి వస్త్రాలు అక్కడ ధరిస్తుంటారు. కాబట్టి ఇంత ధనవంతులు అయి ఉండొచ్చు, తెల్లని వస్త్రాలు వీరు వేసుకున్నారు, కాబట్టి వీరు తప్పకుండా నాకు విస్తారణ ఏదో ఇస్తారని చెప్పి వారి తట్టు చూస్తున్నాడు, అక్కడ వస్త్రాల తట్టు చూస్తున్నారు, వారి చేతుల తట్టు అక్కడ చూస్తున్నట్టు మనం చూస్తున్నాం. అప్పుడు పేతురు యోహాను అన్నారు, అయ్యా నువ్వు చూడాల్సింది మా చేతుల తట్టు కాదు కానీ నువ్వు మా తట్టు చూడు అని చెప్తూ అక్కడ చెప్పారు కదా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు, వెండి బంగారు నీకు ఇవ్వడానికి మాది ఏమీ కూడా లేవు, కానీ మేము కలిగిన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామము, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామానికి స్వస్థత ఉంది, నెమ్మది ఉంది, ఆదరణ ఉంది, సమస్యకు పరిష్కారము చూపించేవాడు ఆయనే. రక్షణ పొందుకున్నప్పుడు నిత్య జీవం చేసేది కూడా ఆ నామమే, అన్నామం కానీ పైనామము, పరిశుద్ధ నామము, నీతినామం ఏ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నామం మాత్రమే గుర్తించి నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని నువ్వు లేచి నడువు చెప్పినప్పుడు వాడు లేచాడు, స్తుతించాడు, గంతులు వేసుకుంటే ఎక్కడ వెళ్ళాడంటే దేవాలయంలోకి వెళ్ళినట్టు దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం గాక. నీ మందిర ఆవరణలో నివసించేవారు ధన్యుడు వాక్యం చెప్తుంది. అతను మందిర ఆవరణలోనే నివసిస్తున్నాడు, బయట ఉంటున్నాడు, ఆయన ప్రభుత్వం ఏముంది అక్కడ, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, అందరితో కలిసి ఆరాధించుకోవాలి, ఆతో సత్యంతో ఆరాధించాలని చెప్పి మొదలైతే ఉంది. కానీ శారీరకంగా హ్యాండిక్యాప్డ్ కుంటువాడు కాబట్టి అతను సహకరించేవాడు లేకపోవడాన్ని బట్టి ఆ దేవాలయం బయట అక్కడ ఉండిపోయినట్టు మనం అక్కడ చూస్తాం. అనేకులు కూడా యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా కొన్ని కట్టుబాట్లు బట్టి, లోక సమస్యలు బట్టి
కొన్ని ఇబ్బందులు బట్టి లోకంలో మనుషులు జడుస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా దేవుని ఆరాధించాలని కూడా అనేక మంది అడుగు పెట్టలేని స్థితిలో కొంతమంది అక్కడ ఉంటున్నారు. మనము కూడా ఒకప్పుడు అంజు కుటుంబంతో రక్షించబడినప్పుడు కూడా తొలినాడు మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ధైర్యం చేసేవారము కాదు. కానీ దేని కృప చేత వాక్యం ద్వారా బలపరచబడి మాత్మీయతను చాలా ఆరోగ్యమూర్తారు. ఆయన మా ఇంటికి వచ్చి 6 రోజులు నీకోసం పని చేసుకో, నీ చదువు ఏదైనా చదువుకో, నువ్వు చేసే ఉద్యోగము వ్యాపారం చేసుకో, పనిపాటు చేసుకో, కానీ 7వ రోజు ప్రభుత్వం కనుక నీవు నీ ఇంటి వారిని కూడా దేవుని కుటుంబాలుగా మనము కనిపించాలి. విశ్రాంతి దినం మనోహరంగా ఎంచుకుని ఈ లోక పనులను విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చుని ఆరాధిస్తావో నిజంగా నేను ఈ దేశంలో ఉన్నతమైన స్థానానికి హెచ్చిస్తానని చెప్పి దైవశాఖలు ముత్తైన ద్వారా హెచ్చరించబడిన తర్వాత నేను నా కుటుంబంతో అక్కడ దేవుని కర్మగా అక్కడ వినడము, దేవునికి ఆశలు పొందుకోవడము, రక్షాభాగి పొందుకొని సంపూర్ణ అనుభవం నడిపించుకున్నట్టుగా చూస్తున్నాము. స్తోత్రం గాక. సో నీ నా జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. అందుకే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం గమనించినప్పుడు విశ్రాంతి దినము మనోహరంగా ఎంచుకొని ఈ లోక పనిపాట్లు విడిచిపెట్టి ఎప్పుడైతే నీవు నీ ఇంటి వారు కూడా కుటుంబం దేవుని సన్నిధికి వస్తూ ఉంటారో తప్పకుండా దేవుని పొందుకుంటారని ఉన్నతమైన స్థానానికి హెచ్చిస్తానని చెప్పి చక్కని వాగ్దానం యెషయా 58:13 ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం గాక. అందుకే ప్రభు ఈ ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సంస్కారాల చేతుల నుంచి పోయే మనము అపాసులు కూర్చొని చోట మనము కూర్చోకూడదు వాక్యం చెప్తుంది. పేతురు యేసుక్రీస్తును అపాసిస్తుంటే ఆ చిరమంట వేసుకున్న చోట అక్కడ కూర్చున్నాడు. పేతురు భక్తుడే, మంచి విశ్వాసే, కానీ యేసుక్రీస్తును గమనించిన వారే. పైగా నీవు బండవని చెప్పి దేవుడి చేత పాతాళకు దారిని నిలువు నేరం అని చెప్పి నీ మీద సంఘాన్ని కడతాను పేతురు అని చెప్పి చక్కగా పేరు అక్కడ పొందుకున్నవాడే. పైగా పేతురును ఉమ్మారు బొంకుతామని చెప్పి ముందుకు హెచ్చించినప్పుడు నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం బొంకని చెప్పి దేవుడు మాటించిన వాడే. కానీ చెరమంట వేసుకుంటూ ఆ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శిక్ష ధరించబడుతున్నప్పుడు అన్యుల మధ్య కూర్చున్నాడు, వారితో సవాసం చేశాడు, అపహసించేవాడు అంత కూర్చున్నాడు. ఆ బద్ధికుడు ఇక్కడ మారిపోయి యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదని చెప్పి ముమ్మారు బొంకాడు. వెంటనే కోడి కూసినట్టు మనం చూస్తున్నాం. స్తోత్రం గాక. అప్పుడు గుర్తొచ్చింది అయ్యగారికి, ఇదిగో కోడి కోయక ముందు నువ్వు ముమ్మారు నేను ఎరుగున బొంకుతావు పేతురు అని చెప్పి యేసుకు చెప్పిన మాట గుర్తించి ముందే హెచ్చరించాడు కదా యేసయ్య, తప్పిపోతాడు జాగ్రత్త, దేవునితో సవాసం మాత్రము విడిచిపెట్టుకుని హెచ్చరించాడు, దాన్ని నిర్లక్ష్యం చేశాడని చెప్పి దేవునితో క్షమించు ప్రభు అని చెప్పి పశ్చాత్తాపం చేసుకున్నాడు, దేవుని క్షమాపణ పొందుకున్నాడు. ఆ తర్వాత మేడగదిలో దేవుని ఆత్మాభిషేకము సంఘమంతటి కోసం తాను కూడా పొందుకొని క్రీస్తు కోసం బలమైన పాత్రగా వాడబడినట్టు మనక చూస్తున్నాం. స్తోత్రకరంగా పెరిగి వాడిన పేతురు గొప్ప మంచి బలమైన ధైర్యవంతుగా సువాత పడించి ఆత్మ రక్షించాడు. దుర్గు స్వభావం పేతురు దేన మనసు వెనగల్సి పేతురికి అక్కడ మార్చబడినట్టు మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి పేతురు ద్వారా కూడా అనేక అద్భుతాలు దేవుడు చేయించి అపోస్తులుగా తన జీవితాలు హెచ్చించి త్వరలో రాజ్యం 12 గుమ్మల మీద వేసిన 12 అపోస్తుల పేర్లు కూడా పేతుడి పేరు కూడా అక్కడ మనము రేపొద్దున చూడగలం గుర్తించినగా ఉంటుండాలి. స్తోత్రం గాక. అందుకే ఉదయకాలం దేని వాక్యం మనతో మాట్లాడుతుంది. ముఖ్యంగా సంస్కారాల చేతుల నుంచి పోయి మనము ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకున్నాం. అపాస కూర్చున్న చోట మీరు కూర్చోండవద్దని వాక్యం చెప్తుంది. అపాసకులందరూ కూడా దేవుడు తీర్పు తీరుస్తున్న వాక్యం చెప్తుంది. ఆ తీర్పు తప్పించుకుని మితమై మన పరిశీలన చేసుకుంటూ ఇతరులు ఏమైనా హేళన చేశామా, అపాసన చేశామా, ఇతరుల మీద చెట్టమాట పలికేమో మన పాపాలుకుని విడిచిపెట్టేవారు ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుని కనికరమను పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. సో ఎక్కడ కూర్చోవడం మనము 5 విషయాలు నేర్చుకున్నాం. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? తన గుడారం వద్ద, ఇంటి వద్దే కూర్చున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దీని వాగ్దానం పొందుకున్నట్లు సేవకులు సన్మానించడం మనం ఇక్కడ చూస్తున్నాం. రెండోదిగా చూస్తే దావీదు యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు, తన కుటుంబంతో కూడా రక్షించబడినట్టుగాను దేవునికి ఆశీర్వాదం కుటుంబంతో పొందుకున్నట్టుగా రెండోదిగా చూస్తాం. మూడోది నెహెమ్యా చూస్తే తను కూర్చుని యెరూషలేము క్షేమం కోసం అక్కడ ప్రార్థన చేశాడు. తన యెరూషలేము చుట్టూ కోట కూడా మళ్ళీ కట్టబడి తన దేవుని మందిరాన్ని మళ్ళీ కాపాడుకున్నట్టు దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. మొదటికైతే రాజగుమ్మలో కూర్చున్నాడు నమ్మకస్తుడిగా, తన రాజుకు హాని చేయని విషయాన్ని కాస్త తెలియపరిచాడు. ఆ స్థితి కూడా పెంచబడి నమ్మకత్వాన్ని బట్టి దేవుని చేత హెచ్చించబడినట్టుగా మొదటిగా జీవితంలో మనం అక్కడ చూసాం. ఆఖరిగా చూసినట్లయితే సంగమ దేవత అక్కడ పుట్టుకుంటూ వాడు కూడా అక్కడ కూర్చుని దేని ఆవరణలోనే కూర్చున్నాడు. తగిన సమయం దేవుడే స్వస్థపరిచి మందిరంలోకైనా నడిపించాడు. స్తోత్రం కాక. ఎప్పుడైతే ఆయన కోసం ఎదురు చూస్తుంటామో, ముందు ఆశ కలిగి ఉంటామో, ఆశపడే ప్రాణం ఎంతైనా తృప్తిపరుస్తాడు. అడుగుపెట్టిన వారిని నిండాగా ఆరాధన సమృద్ధిగా దీవిస్తాడు. ఏ లోకయాత్ర ముగిన తర్వాత నా మందిరంలో ఇప్పుడు కూడా పాతాళపు ద్వారములు నిలువ నేరం వాగ్దాన ప్రకారము మందులు అడుగుపెట్టి రక్షణ పొందుకు స్తుతించే అనుభవం కలిగిన వారందరూ కూడా రేపొద్దున పాతాళం తప్పించుకొని పరలోక రాజ్యానికైనా చేరుస్తాడండి. అట్టి కృప హృదయకాలం దేని వాక్యాన్ని ఇట్ట అనుభవాలు కలిగి ఉండి ఇక నుంచి అపాసించే లక్షణాలు విడిచిపెట్టి నేను కూడా అందరినీ ప్రేమించేవారుగా, గౌరవించేవారుగా, ఇతరులతో సమాధానకరం ఉండి హెచ్చించి మంచి ప్రవర్తన ఉండే గొప్ప దయచేసి ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరి కుటుంబానికి వారికి కూడా దేవుని ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించి రక్షించును కాక.
ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా సంస్కారం చేతుల నుంచి